శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం వచన పఠనం. సామవేదాంతర్గత ఉపనిషత్తులలో 11వది అవ్యక్తోపనిషత్. శ్లోకం: స్వాజ్ఞాన సురరాద్గ్రాస సజ్ఞాన నరకేసరి ప్రతియోగి వినిర్ముక్తం బ్రహ్మమాత్రం కరోతు మాం. పూర్వం ఈ కనిపించే ప్రపంచం లేదు. స్వర్గం, అంతరిక్షం, భూమి అనేవి కూడా లేవు. ఉన్నది ఒకటే జ్యోతి రూపం. అది ఆద్యాంతాలు లేనిది, అణువు స్థూలం కానిది, ఎలాంటి రూపం లేనిది, రూపం ఉన్నది అనే విషయం తెలుసుకోవటానికి వీల్లేకుండా ఉన్నది. అలాగే జ్ఞానరూపంగా, ఆనంద స్వరూపంగా కూడా ఉన్నది. దానికన్నా ఇతరమైనదేదీ లేని ఆ జ్యోతి రెండుగా అయ్యింది. అందులో ఒకటి ఆకుపచ్చనిది కాగా, రెండవది ఎరుపు రంగులో ఉంది. వీటిలో ఆకుపచ్చని రూపం మాయ కాగా, ఎర్రటి రూపం పురుషుడు. అలా రెండుగా విడవడ్డ మాయా పురుషులు ఇద్దరూ కలుసుకున్నారు. వారి కలయిక వల్ల వీర్యం నిలిచి అభివృద్ధి చెంది ఒక బంగారు గుడ్డుగా మారింది. ఆ హిరణ్య అండం నుంచే పరమేష్టి అయిన బ్రహ్మ ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించిన బ్రహ్మ తన కులమేంటి, తాను చేయాల్సిన కార్యమేంటి అని ఆలోచించసాగాడు. అప్పుడు అశరీరవాణి ఇలా పలికింది: ఓ ప్రజాపతి, నీవు అవ్యక్తం నుంచి జన్మించావు. నీవు చేయాల్సిన పని వ్యక్తమైనది అని అనగానే బ్రహ్మ, నేనెవరి నుంచి పుట్టాను, అసలు అవ్యక్తం ఏమిటి, నేను చేయాల్సిన కృత్యం ఏమిటి అని తిరిగి ప్రశ్నించాడు. బ్రహ్మ మాటలు విన్న అశరీరవాణి తిరిగి ఆయనతో, ఓ సౌమ్యుడా, ఇది ఎవరికీ తెలియని దివ్య తేజస్సు ఏదో, దేన్నైతే తెలుసుకోలేమో అదే అవ్యక్తమంటే. దాన్ని తెలుసుకోవాలంటే ముందు నన్ను తెలుసుకో అంది. అప్పుడు బ్రహ్మ, అసలు నువ్వెవరు అని నీ గురించి చెప్పు అని అడగగా, తపస్సు ద్వారా నన్ను తెలుసుకో అని అంది వాక్కు. ఆ మాటలు విని బ్రహ్మదేవుడు 1000 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్ష వహించాడు. 1000 సంవత్సరాలు గడిచాక ఆ ప్రజాపతి అనుష్టుప్ ఛందస్సులో ఉన్న ఓ వృక్కుని పరమ విద్యని గురించి తెలుసుకున్నాడు. సకల మంత్రాలు దేనికి అంగాలలో దేనిలో పరబ్రహ్మం ప్రతిష్ఠించబడి ఉందో, సకల దేవతలు దేనిలో ప్రతిష్ఠించబడ్డారో అనే విషయాన్ని ఎవడు తెలుసుకోలేడో అలాంటి వాడు వేదాలు చదివినా ఏం ప్రయోజనం ఉంటుంది? బ్రహ్మదేవుడు తపస్సు ద్వారా పరంజ్యోతిని తెలుసుకుని అనూచానమైన దాని గురించి పాడుతూ ఉండిపోయాడు. 1000 సంవత్సరాల పాటు ఆదిలో అంతంలో ఓంకారాన్ని చేర్చి పదాలు పాడుతూ మరో 1000 ఏళ్ళు ఆద్యాంతాల్లో ఓంకారాన్ని ప్రతి అక్షరానికి చేర్చి పాడాడు. అలా చేయగా చేయగా ఒకనాడు జ్యోతిర్మయి అయిన లక్ష్మీదేవి చేత ఆలింగనం చేసుకోబడ్డాడు. గరుత్మంతుడు రథంగా కలిగినవాడు, ఆదిశేషుడు పడగలతో కప్పబడ్డ ముఖం కలిగినవాడు, మృగ అనగా సింహం ముఖంతో నరుడి శరీరంతో ఉన్నవాడు, సూర్య చంద్రాగ్నులే నేత్రాలుగా ఉన్నవాడు అయిన ఒక దివ్య స్వరూపుడిని చూశాడు. ఆయన మృగరూపంతో ఉగ్రంగా ఉన్నాడు కనుక ఉగ్రం అన్నాడు. వీర్యవంతుడిగా కనిపిస్తున్నాడు కనుక వీరం అన్నాడు. ఆయన మహత్తలు కన్నా గొప్పవాడు, భూమి ఆకాశాలంతా వ్యాపించి ఉన్నవాడు కనుక మహావిష్ణువు అన్నాడు. దివ్య తేజస్సుతో ప్రజ్వరిల్లుతున్నాడు కనుక సర్వతోముఖం అని, నరసింహ రూపాలతో ఉన్నాడు కనుక నృసింహం అని. ఆయన భయంతోనే సూర్యుడు ఉదయిస్తున్నాడు, వాయువు వీస్తున్నాడు, అగ్ని దహిస్తున్నాడు కనుక భీషణ అని. మంగళకరుడు లక్ష్మీదేవితో ఆలింగనం చేసుకోబడ్డాడు కనుక భద్రం అని. ఇతడు మృత్యువులకే మృత్యువుగా ఉంటాడు కనుక మృత్యోర్మృత్యం అని. అలాంటి పరమాత్మునికి నమస్కరిస్తున్నాను, నమామ్యహం అని అన్నాడు. ఇది యజస్సు. బ్రహ్మ పలికిన ఈ నృసింహ మంత్రాన్ని విని భగవంతుడైన నృసింహుడు అతడితో ఇలా అన్నాడు: ఓ ప్రజాపతి, నీ నమస్కారానికి నేను ప్రీతి చెందాను. నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు బ్రహ్మ, ఏ భగవాన్, నేను అవ్యక్తం నుంచి పుట్టానని, నేను చేయాల్సిన కృత్యం వ్యక్తమైనదని పూర్వం అశరీరవాణి ద్వారా విన్నాను. ఇప్పుడు నీవే ఆ అవ్యక్త పురుషుడు అని తెలుసుకున్నాను. దయచేసి నాకు వ్యక్తమంటే ఏమిటో చెప్పు. వ్యక్తమంటే ఈ చరాచర ప్రపంచమని స్పష్టంగా తెలుస్తుంది కనుక వ్యక్తానికి వ్యక్తిత్వం ఏమిటి? ప్రభు, నేను ఈ సృష్టి చేయటానికి సమర్థుడిని కాను. దయచేసి నాకు ఉపాయాన్ని చెప్పు అని బ్రహ్మ అడిగాడు. అప్పుడు ఆ మహాపురుషుడు అనగా నృసింహుడు, ఓ ప్రజాపతి, దేని గురించి తెలుసుకుంటే సర్వం నీకు తెలుస్తుందో దాని గురించి, ఆ సృష్టి ఉపాయం గురించి చెబుతున్నా విను. నీవు అన్ని విషయాల్లో శక్తివంతుడు అవుతావు, అంతా చేయగలుగుతావు. ఆ శక్తి నీకు రావాలంటే నా అగ్నిలోని ఆత్మనే హవిస్సుగా ధ్యానించి నీవు దర్శించిన అనుష్టుప్ వృక్కుతో యజ్ఞం చేయి. అదే ధ్యాన యజ్ఞం. ఇది దేవతలకు కూడా తెలియని రహస్యోపనిషత్తు. ఈ సామంతో, ఈ వృక్కుతో, ఈ యజస్సుతో అర్థం లభించదు. దీని గురించి ఎవడు తెలుసుకుంటాడో అతడు అన్ని కోరికలను పొందగలుగుతాడు.
అన్ని లోకాలని జయించిన అతడు చివరికి నన్నే పొందుతాడు. ఈ విషయం గురించి తెలుసుకున్నవాడికి జన్మే ఉండదు. ఈ మాటలు విన్న ప్రజాపతి ఆ పరమపురుషుడిని అనగా నృసింహుడిని ఆత్మగా అనుకొని మనోయజ్ఞం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఓం ఆకారంతో కూడిన ఆ వృక్కుతో ఆత్మ అనే అగ్నిలో హోమం చేశాడు. అలా చేయటం వల్ల ఆయనకి సర్వం తెలిసిపోయింది. సర్వసమర్థుడై సర్వాన్ని సృష్టించాడు. ఎవడు ఈ విషయాన్ని తెలుసుకుని ధ్యానమనే ఈ యజ్ఞాన్ని చేస్తాడో అతడే సర్వజ్ఞుడు, శక్తిమంతుడు, సర్వానికి కర్త అవుతాడు. అతడు అన్ని లోకాలని జయించి చివరికి ఆ పరబ్రహ్మని పొందుతాడు. ఈ విధంగా మనోయజ్ఞం చేసిన ప్రజాపతి ముందుగా లోకాలన్నీ సృష్టించాలని భావించాడు. తాను ఉపాసించిన 32 అక్షరాల నుంచి 3 లోకాలని దేవతలని సృష్టించాడు. అంతమంది దేవతలతో అతడు ఇంద్రుడయ్యాడు. అందుకే ఇంద్రుడు దేవతలందరికీ అధికుడయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు తనకు సమానమైన వారిలో అధికుడవుతాడు. తరువాత ఆ వృక్కు 11 పాదాలతో ఏకాదశ రుద్రుల్ని 11 మంది ఆదిత్యుల్ని సృష్టించాడు. అందులో ఆదిత్యుడు విష్ణువు అయ్యాడు. కనుక విష్ణుమూర్తి ఆదిత్యుల్లో అధికుడయ్యాడు. ఎవడి ఈ విషయాన్ని తెలుసుకుంటాడో వాడు సమానమైన వారిలో అధికుడవుతాడు. తరువాత ప్రజాపతి 4 అక్షరాలతో అష్టవసువుల్ని సృష్టించాడు. ఈ రుక్కు మొదటి 12 అక్షరాలతో బ్రాహ్మణుల్ని, 10 అక్షరాలతో క్షత్రియ వైశ్యుల్ని సృష్టించాడు. అందుకే బ్రాహ్మణుడు వర్ణాలన్నిటిలో ముఖ్యుడయ్యాడు. తర్వాత ఊరికే శూద్రుడిని సృష్టించాడు. అందుకే శూద్రుడు విద్యలేని వాడయ్యాడు. ఇది పగలు రాత్రి చదవరానిది కాదు. ఈ 2 సమయాల్లో చదవదగింది. తరువాత ప్రజాపతి ఆ అనుష్టుప్ మంత్రం అర్ధ అర్చలతో రాత్రిని పగలని సృష్టించి తిరిగి వాటిని విడదీశాడు. అప్పటి నుంచి రాత్రి పగలు విడివిడిగానే ఉన్నాయి. తరువాత ఆయన చీకటిని పోగొట్టాడు. ఆ రుక్కు అనగా నృసింహ మంత్రం మొదటి పాదం నుంచి ఋగ్వేదాన్ని, 2వ పాదం నుంచి యజుర్వేదాన్ని, 3వ పాదం నుంచి సామవేదాన్ని, 4వ పాదం నుంచి అథర్వణ వేదాన్ని సృష్టించాడు. ఇక ఛందస్సులు 8 అక్షరాలతో ఉన్న పాదం కలిగింది గాయత్రి ఛందస్సు. 11 అక్షరాలతో ఉండేది తృష్టప్. 4 పాదాలతో ఉండేది జగతీ ఛందస్సు కాగా 32 అక్షరాలతో ఉండేది అనుష్టుప్. ఇవే సర్వ ఛందస్సులు. ఎవడి ఛందస్సులన్నిటినీ తెలుసుకుంటాడో అతడి ఛందస్వరూపుడవుతాడు. ఈ సకల ప్రపంచం అనుష్టుప్ ఛందస్సు నుంచే ఆవిర్భవించింది. ఆ అనుష్టుప్లోనే అది ప్రతిష్ఠితమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు కీర్తి ప్రతిష్టలు పొందుతాడు. ప్రజాపతి తన సృష్టిని ప్రారంభించాడు. అయితే తాను సృష్టించిన ప్రజలు జన్మించటం లేదు. అది చూసి నేనెలా ఈ ప్రజలను సృష్టించగలను అని చింతించాడు. అప్పుడు ఆయనకి ఆలోచన వచ్చింది. వెంటనే ఉగ్రం అనే వృక్కుని గానం చేయటం ప్రారంభించాడు. అప్పుడు ఆ వృక్కు ప్రథమ పాదం నుంచి ఉగ్రరూపంతో ఒక దేవుడు ఆవిర్భవించాడు. ఆయన నల్లగా ఎర్రగా ఉన్నాడు. పినాకాన్ని ధరించాడు. స్త్రీ పురుష రూపంతో ఉన్నాడు. ప్రజాపతి ఆ దేవుడిని విభజించి అతనిలోని స్త్రీ రూపాన్ని తాను సృష్టించిన స్త్రీలలో, అతనిలోని పురుష రూపాన్ని పురుషులలో నిక్షేపించాడు. ఈ విధంగా ప్రజాపతి ద్వారా ప్రజా సృష్టి జరిగింది. ఇలా ఈ సృష్టి విషయం గురించి తెలుసుకున్న ప్రజాపతి ఆ రుక్కుల్ని గట్టిగా పాడుతూ జటా కలాపాల్ని పైకి కట్టుకుని ప్రత్యక్ జ్యోతి స్వరూపుడైన త్రయంబకుడిలో తన ఆత్మలో క్రీడిస్తానని చెప్పాడు. దేవతలందరికన్నా ఇంద్రుడు చివరిగా పుట్టాడు. ప్రజాపతి అతడితో, ఇంద్ర, నీవు దేవతలందరికీ అధిపతివి, వెళ్ళి నీ పదవిని స్వీకరించు అని చెప్పి పంపాడు. ఇంద్రుడు సరేనని దేవతల దగ్గరికి వెళ్ళగానే వారంతా అతడితో, నీవు మా అందరికన్నా చివరన పుట్టావు, మాకు అధిపతివి ఎలా అవుతావు అని ప్రశ్నించి అతన్ని తిరస్కరించారు. చేసేదేం లేక ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి తిరిగి వచ్చి దేవతలు తనను తిరస్కరించిన విషయాన్ని చెప్పాడు. అప్పుడు ప్రజాపతి ఇంద్రుడిని అనుష్టుప్ మంత్రంతో అభిమంత్రించి అమృతంతో నిండినవైన 3 కలశాలతో అభిషేకించాడు. సుదర్శనంతో కుడివైపు, పాంచజన్యంతో ఎడమవైపు రక్షణ కల్పించాడు. ఆ విధంగా ఇంద్రుడు 2 వైపులా ప్రజాపతి నుంచి రక్షణ పొందాడు. తరువాత ప్రజాపతి సూర్య తేజస్సుతో వెలుగొందే ఒక బంగారు రేఖ మీద అనుష్టుప్ మంత్రాన్ని రాసి దాన్ని ఇంద్రుడి కంఠానికి రక్షగా కట్టాడు. దాని ప్రభావంతో అతడు తేరిపార ఎవరు చూడటానికి వీలు లేనంత తేజవంతుడయ్యాడు. తర్వాత ఇంద్రుడికి అనుష్టుప్ మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఇంద్రుడు తిరిగి దేవతల దగ్గరికి వెళ్ళాడు. మంత్ర ప్రభావం వల్ల దేవతలంతా ఇంద్రుడిని తనకు అధిపతిగా అంగీకరించారు. ఆనాటి నుంచి ఆయన స్వర్గానికి రాజు అయ్యాడు. ఎవడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటాడో అతడు స్వరాట్రు అవుతాడు. రాజైన ఇంద్రుడు కొంతకాలం తర్వాత భూమిని జలాన్ని ఎలా జయించాలి అని అనుకున్నాడు. ఆలోచన తట్టక వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కోరిక చెప్పాడు. ప్రజాపతి కమఠం అనగా కూర్మం తాబేలు ఆకారంతో ఇంద్రనాగ భుజగేంద్రాలకి ఆధారంగా ఉన్న ఒక భద్రాసనాన్ని అతడికిచ్చాడు. దానితో ఇంద్రుడు భూమిని జయించాడు.
దాంతో ఇంద్రుడు స్వర్గ భూలోకాలకి అధిపతి అయ్యాడు. ఇలా ఎవడైతే 2 లోకాలకి అధిపతి అవుతాడో అతడు పృథివిని జయిస్తాడు. ఎవడైతే ఈ విద్యను పఠిస్తాడో వాడు అన్ని వేదాలని పఠించిన వాడవుతాడు. అలాగే అన్ని రకాల క్రతువుల్ని ఆచరించిన వాడు, అన్ని తీర్థాలలో స్నానం చేసిన వాడు అవుతాడు. మహాపాతకాల నుంచి అతడికి విముక్తి లభిస్తుంది. గొప్ప బ్రహ్మవర్చస్సు కలుగుతుంది. తనకు ముందు తన తర్వాత తరాల వారందరినీ కల్పాంతం వరకు పవిత్రుల్ని చేస్తాడు. అపస్మారం లాంటి రోగాలేవి అతన్ని చేరవు. యక్షులు, ప్రేతాలు, పిశాచాలు లాంటివి అతన్ని చూసి తాకి అతడి గురించి విని తమ పాపాలు పోగొట్టుకుని పుణ్యలోకాలకు వెళతాయి. అతడు తలుచుకున్న కార్యాలన్నీ సిద్ధిస్తాయి. ప్రతి ఒక్కరూ అతన్ని తమ తండ్రిలా భావిస్తారు. మహారాజులు కూడా అతడి మాటే వింటారు. అతడు ఒక్క ఆచార్యుడికి తప్ప మరెవరికీ నమస్కరించకూడదు. ఎవరూ అతడి కన్నా ఎక్కువ ఎత్తులో కూర్చోకూడదు. ఈ విధంగా అనుష్టుప్ అనగా నృసింహ మంత్రాన్ని ఉపాసించిన వాడు జీవన్ముక్తుడవుతాడు. శరీర పతనానంతరం ఎంతో గొప్ప పదవిని పొందుతాడు. ఏ స్థలంలోనైతే విరాట్ అయిన నృసింహుడు ఉంటాడో ఆ స్థానానికి చేరుకుంటాడు. అక్కడ నృసింహ స్వరూపాన్ని ధ్యానిస్తున్న మునుల్ని దర్శిస్తాడు. వారంతా కల్పాంతం వరకు నృసింహుడి ఆత్మలోనే లయమై ఉంటారు. వారెవరికీ పునరావృత్తి లేదు. ఎంతో గొప్పదైన ఈ నృసింహ విద్యని అనగా మంత్రాన్ని శ్రద్ధ లేని వాళ్ళకి చెప్పకూడదు. అసూయావంతుడికి, సాంప్రదాయాల్ని పాటించిన వాడికి, విష్ణుభక్తి లేనివాడికి, అసత్యం పలికేవాడికి, తపస్సు చేయనివాడికి, శాంతుడు దాంతుడు కానివాడికి, దీక్ష లేనివాడికి, అధర్మశీలుడికి, హింస చేసేవాడికి, బ్రహ్మచారి కానివాడికి చెప్పకూడదు. సామవేదాంతర్గత ఉపనిషత్తులలో 11వది అయిన అవ్యక్తోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.